దేవుడు ఎవరిని తప్పిస్తాడు? అది శ్రమ నుంచి కావచ్చు, బాధ నుంచి కావచ్చు, ఇరుకు నుంచి కావచ్చు, ఇబ్బంది నుంచి కావచ్చు, ఎలాంటి పరిస్థితి నుంచి అయినా తప్పించబడాలి, కాపాడబడాలి, భద్రపరచబడాలి అంటే అది చీకటి శక్తుల ప్రభావం నుంచి కావచ్చు, మరణం నుంచి కావచ్చు, దేని నుంచైనా మనము తప్పించబడాలి, కాపాడబడాలి, రక్షించబడాలి అంటే ఆ కార్యం కూడా దేవుని యొద్ద నుంచి మనం పొందుకోవాలి. అంటే దేవుని యొద్ద నుంచి మనం పొందుకోవాలంటే ఎవరిని తప్పిస్తానని చెప్తున్నాడు ప్రభు అంటే, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో అతడు నన్ను ప్రేమించుచు ఉన్నాడు గనుక, ఆమె నన్ను ప్రేమించుచు ఉన్నది గనుక. ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరు దేవుణ్ణి అమితంగా ఇష్టపడతారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? చెప్పాలి, ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. చెప్పండి ఒకసారి. దేవుణ్ణి ప్రేమించిన వారిని దేవుడు తప్పిస్తాడు.